కొన్ని రీజన్స్ వల్ల పేరెంట్స్ కి ఒంటరిగానే పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది. సింగిల్ మామ్ లేదా సింగిల్ డాడ్ లాగా. ఇప్పుడు నేను సింగిల్ మామ్ లేదా సింగిల్ డాడ్ అనగానే మీ మైండ్ లో సపరేటెడ్ పేరెంట్స్ లేదా డైవోర్స్డ్ పేరెంట్స్ లేదా ఒక విడో రావచ్చు. బట్ వీటితో పాటు ఇంకా ఎన్నో కారణాల వల్ల కొందరు తమ పిల్లల్ని సింగిల్ గానే పెంచుతూ ఉంటారు. లైక్ మంచి లైవ్లీహుడ్ కోసం ఫాదర్ అబ్రోడ్ లో ఉండొచ్చు, లేదా ఫాదర్ ఆర్మీలో ఉండొచ్చు. ఇలా కూడా పిల్లల్ని సింగిల్ పేరెంట్ గా పెంచే ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎస్, రీజన్ ఏదైనా యాజ్ అ సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పెంచాల్సి వస్తుందంటే దాన్ని ఒక ఆపర్చునిటీ లాగానే కన్సిడర్ చేయండి. సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారు, ఎలా మీరు వాటిని పాజిటివ్ బిహేవియర్స్ లోకి మార్చవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. చాలా సార్లు సడన్ లాస్ ఆఫ్ ఎ పేరెంట్ లేదా సడన్ మూమెంట్ ఆఫ్ ఎ పేరెంట్ వల్ల పిల్లలు విపరీతంగా యాంగ్షియస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు అన్నం తినడం మానేస్తారు, మాట్లాడడం మానేస్తారు. ఇలా ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక పేరెంట్ దూరం అయినప్పుడు మీరు సూపర్ పేరెంట్ అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయకండి.